ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈశానాం జగదోస్య వెంకటపతే విష్ణుం పరామేయసి తత్రస్తంచవాసరసికాం ముఖాంతి వర్ణగిని వందనయోగాం పద్మసహస్రం శ్రీయం ఆచార్యాయ గుణోజ్వలాం భగవతి భగవతే 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 భగవతే. ఎందరో మహానుభావులు మీ అందరికీ వందనాలు. సంతోషము ఆశ్చర్యము రెండు కలుగుతుంది. మీరందరూ ఎక్కువ మంది అప్పట్లో మీకు పుట్టి ఉండకపోవచ్చు. చాలా ఏళ్ళుగా ఈ దేవాలయం గురించి నాకు పూర్తిగా తెలుసు. ఈ దేవాలయ ప్రతిష్ట అనేది చాలా ఏళ్ళుగా నాకు తెలుసు. చాలా ఏళ్ళ తర్వాత నేను ఈరోజు మా మిత్రుడు శ్రీమాన్ శ్రీధరాచార్య గారి యొక్క మంచి గైడెన్స్తో ఈరోజు ఇక్కడ రాగలిగాను. వచ్చి చూస్తే ఒకప్పుడు ఇది అసలు ఏమి లేదు ఇక్కడ. మీకు అందరికి ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఏమీ లేదు. మరి ఈ భగవంతుడు ఇక్కడ ఎలా వచ్చారు దాని యొక్క ఇది అది ప్రత్యేకంగా చాలా మందికి తెలిసి ఉండవచ్చు. కానీ అది ఎవరినో సంకల్పం చేస్తారు. ఆ శ్రీనివాసుడు ఎవరినో పిలుచుకుంటారు. ముఖ్యంగా చాలా హిస్టరీ ఇప్పుడు అవసరం లేదు. కానీ ప్రస్తుతం వరాహ మహాదేశిగన్ స్వామి, ఆండవన్ స్వామి, అంతకుముందు ఉన్న స్వామి వారి యొక్క విశేషమైనటువంటి కైంకర్యంతో భీమాస్ రఘు గారు వారి ఫ్యామిలీ ప్రస్తుతం అశోక్ గారు అనుకుంటున్నారు. సో వీరందరి సహకారంతో ప్రారంభంలో రామకృష్ణ గారు దీనికోసం చాలా గుడి ఇక్కడ ఇది చేయాలి. వీరి విగ్రహం చాలా దూరంలో, ఎక్కడో చాలా దూరంలో ఉన్నది. విగ్రహమో ప్రతిష్టకి రెడీగా ఉంది, కానీ గుడి లేదు. ఇవన్నీ ఏం లేదు, రైతు లాగా ఉండేది. అక్కడి నుంచి వారిని తీసుకురావడానికి నాకు తెలిసినంతవరకు ఇంకెందరో మహానుభావులు ఉండవచ్చు. కానీ రామకృష్ణ గారు ఇంకా చాలా మంది లోకల్లో అడ్వకేట్